హలో! ఇవాళ పన్నీర్‌తో స్నాక్ చేశానండి పిల్లలకి. అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసని చూపిస్తున్నానిక్కడ. పన్నీర్ అనేవి ఇలా చిన్న చిన్న స్టిక్స్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా ఒక స్పూనున్నర కారం, ఒక స్పూన్ గరం మసాలా అనమాట. గరం మసాలా తీసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ పెద్ద స్పూన్‌తో ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఒక చెక్క నిమ్మరసం అనమాట. నిమ్మరసం వేసుకున్న తర్వాత కొంచెం ఘీ యాడ్ చేసుకోండి. ఘీ అన్నా పర్లేదు, ఆయిల్ అన్నా పర్లేదు. నేను నెయ్యి వేసుకున్నాననమాట. వేసుకొని ఇలా స్పూన్ తోటి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి దీన్ని. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా! ఇలా థిన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది దోస పాన్ అండి. దోస పాన్ మీద చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం పాన్ ఫ్రై చేస్తాననమాట. మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ మసాలాలోకి వేసి బాగా మసాలాలన్నీ దానికి పట్టేటట్టు అద్ది ఈ పాన్ మీద వేసుకోవడం అంతే. పాన్ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ పన్నీర్ అనేది వన్ సైడ్ బాగా ఫ్రై అయిందనమాట. అందుకనేసని ఫ్లిప్ చేసుకుంటున్నాను నేను. ఇలా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఆయిల్ బదులు మీరు బటర్‌తో కూడా చేసుకోవచ్చనమాట ఇది. ఇది చాలా బావుంటుందండి స్నాక్. చాలా సార్లు చేస్తాను నేను. ఇంట్లో ఎప్పుడన్నా పాలు ఎక్కువ ఉండి విరిగిపోయినా అప్పుడు ఇలా పన్నీర్ కిందనమాట చేస్తాను ఈ స్నాక్. చూస్తున్నారు కదా! నెక్స్ట్ బ్యాచ్ చేశాననమాట. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. ఇంతేనండి. ఎందుకంటే పన్నీర్ అనేది ప్రోటీన్ కదా! అదే మీరు దగ్గర ఎయిర్ ఫ్రైయర్ అలాంటివి ఉంటే మాత్రం అలా అందులో చేసుకుంటే అసలు ఆయిలే అవసరం లేదు. ఇంకా హెల్తీ అనమాట. అంటే పన్నీర్ అనేది ప్రోటీన్ కదా! ఎప్పుడు పన్నీర్ కర్రీ అలాగే అవుతుందనేసని ఈసారి ఇలా స్నాక్ కింద చేశానండి. చాలా బావుంటుంది. పిల్లలకి స్నాక్ కింద ఇష్టంగా తింటారనమాట. ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఇంకొంచెం కారంగా తినాలి అనిపిస్తే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కూడా దీని మీద కొంచెం చాట్ మసాలా గానీ, కొంచెం గరం మసాలా గానీ యాడ్ చేసుకోండి. ఇంకా కారంగా బావుంటుందనమాట. అంతేనండి. టేస్టీ టేస్టీ పన్నీర్ స్నాక్ రెడీ అయిపోయింది. టమాటో సాస్‌తో ఇచ్చేస్తున్నాను మా పిల్లలకి. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.